సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు ఒక మంచి రీ రిలీజ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఒక బెస్ట్ రిలీజ్ ఫర్ ఎవర్ అనమాట. ఎందుకంటే ఆ మూవీ పేరు ఏంటో కాదు, రఘువరన్ బీటెక్ రీ రిలీజ్ అనమాట. అసలు అది తెలిసిందే కదా మన జాబ్ లెట్ గ్రాడ్యుయేట్స్కి, లేకపోతే యంగర్ జనరేషన్స్కి, అండ్ అలాగే ఒక లవర్ బాయ్ అంటే సింగిల్స్కి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇచ్చిందంటే ఈ సినిమా అలాంటి ఇంపార్టెన్స్ ఇచ్చింది. ప్రతి ఒక్కరికి లక్ అన్న మాటే. అండ్ అలాగే వారి దేవుడా ఈ సాంగ్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ ఒక నేషనల్ యాంథమ్ లాగా ఇప్పుడు ఇది ఒక సింగిల్స్ యాంథమ్ లాగా మారిపోయేంత ఇంపాక్ట్ చూపించింది మన యూత్ మీద. మదర్ సెంటిమెంట్ కానీ, ఆ ఎలివేషన్స్ కానీ, అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అసలు ప్రతిదీ ఇంపార్టెంట్లా ఉంటుంది. అంటే మంచి డైమండ్ లాంటి మూవీ అనమాట ఇది. అలాంటి మూవీ ఇప్పుడు రిలీజ్ అవుతుంది. అండ్ అలాగే చాలామంది వస్తారు అనుకున్నాను, బట్ మూవీ థియేటర్లో బుకింగ్స్ ఏమీ లేవు. అలాంటి సినిమా రిలీజ్ అవుతుందంటేనే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. సో అలాంటిది ఈ మూవీకి అసలు లేదు, హైప్ లేదు. అసలు ఏంటో సైలెంట్గా రిలీజ్ చేశారు, వచ్చేస్తుంది. అండ్ అలాగే ఎవరు బుకింగ్ కూడా చేసుకోలేదు. టికెట్ ఫస్ట్ షో మనం తీసుకున్నాం 11కి, బట్ అయినా కూడా సీట్స్ ఇంకా ఫిల్ అవ్వలేదు. చూద్దాం. అసలు ధనుష్ అన్న యాక్టింగ్, ఇంకా మూవీ గురించి మాట్లాడుకోవాలంటే ధనుష్ అన్న యాక్టింగ్ అండ్ ఫాదర్ రోల్ చేసిన సముద్రగని గారి యాక్టింగ్, అండ్ అలాగే అమలా పవన్ గారిది చూడండి సార్ సాంగ్ కానీ, అసలు అన్ని సాంగ్లు చాట్ బస్టర్స్ కదా. సో అలాంటి మూవీ మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అయిందంటే బిగ్ స్క్రీన్ మీద ఆ సాంగ్స్ అన్నీ చూస్తూ మనం వైబ్ అవుతూ అసలు పెద్ద వైబ్ అవ్వాలి ఇప్పుడు. బట్ జనాలు ఎక్కువ లేకపోతే అయినా కూడా పర్లేదు, మనం సింగిల్గా సోలోగా వెళ్ళి మనం మన వరకు వైబ్ అయిపోదాం. అందుకే నేను ఇంకా టికెట్స్ బుక్ చేసుకున్నాను, ఎవరు తక్కువ మంది ఉన్నా. ఇంకా మూవీ అయితే నాకు చాలా ఇష్టమైన మూవీ, వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ అనమాట. ధనుష్ అన్న మీద ఇష్టం పెరిగింది ఈ మూవీతో. ఇంకా అప్పటి నుంచి అలా ఇష్టం కొనసాగింది ధనుష్ అన్న మీద. సో ఆయన యాక్టింగ్ కానీ అది అంత ఇంపాక్ట్ ఉంటుంది మనకి. ఆయన ఏడిస్తాం సేమ్. ఇంకా మన న్యాచురల్ స్టార్ నాని అలాగే అక్కడ నాకు అలాగనమాట. ఫ్యాన్స్ ఏమైనా వస్తే ఆ మూమెంట్స్ క్యాప్చర్ చేద్దాం, లేదంటే మనమే ఆ సాంగ్స్కి రియాక్ట్ అయిపోయి నేనే సెల్ఫ్ వీడియో తీసుకుని రియాక్ట్ అవుతూ ఉంటాను. ఎందుకంటే ఆ వైపు వేరే కదా, రఘువరన్ బీటెక్ వైపే వేరు. అలాంటిది మనం అంత ఈజీగా వదిలేస్తాం, అంత సైలెంట్గా. సో మనం కూడా వైబ్ అవుదాం. సో లెట్స్ క్యాచ్ ద వైబ్. బయటికి తీసుకురావాలన్నమాట. నాలో ఉన్న ఇంట్రోవర్ట్ నుంచి ఆ వైబ్ బయటికి లాగాలి. థియేటర్లో ఎక్కువ మంది ఉంటే బాగున్నాం, బట్ ఏం చేస్తాం, లేరు కాబట్టి అలా మెల్లమెల్లగా ఇంజిన్ స్టార్ట్ చేసి బయటికి లాగాలి. ఇంకా ఫస్ట్లీ థియేటర్కి వెళ్ళిపోయి మనం వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో సీన్ థియేటర్. బాయ్ బాయ్. నా పేరు రఘువరన్. టైటానిక్ సినిమా చూసావా? పడవ మునిగిపోయి అందరూ నీళ్ళలో పడి చచ్చిపోతారు, అదేగా? అదే. అందులో హీరోయిన్కి చంద్రుడిని నక్షత్రాలని చూపిస్తాడు. నేను చూడు నీకు చూపించాల్సి వస్తుంది. లేదు పదిగా, నువ్వెప్పుడు లవ్లో పడ్డావురా? నన్నెవరు లవ్ చేస్తారమ్మా? ఏ నీకేం తక్కువ? అందం లేదా, తెలివి లేదా? ఉద్యోగం లేదమ్మా. ఈ రోజుల్లో అమ్మాయిలు ఎవరు మినిమం సెక్యూరిటీ లేకుండా లవ్ చేయట్లేదు. One side प्यार.
పంతులు పంచుడియా వెళ్ళి కూర్చోబో పోరా. తమ్ముడు, ఫస్ట్ ఎవరు సంపాదిస్తున్నారన్నది ముఖ్యం కాదు, ఎవరు కరెక్ట్ టైంకి సంపాదిస్తున్నారన్నదే ముఖ్యం. మేము వచ్చేసరికి నేల మీద పడుద్ది, చచ్చిపోయిందన్నా. గుడికెళ్ళి డైరెక్ట్గా వచ్చేస్తానన్నాడు అంకుల్. థ్యాంక్స్ అమ్మా.
ఫైనల్లీ ద మోస్ట్ ఎవైటెడ్ మూవీ అయితే నేను చూసేసాను. అదొక మోస్ట్ అంటే చాలా ఆనందంగా, చాలా అంటే ఇంకా చెప్పలేము అనమాట మాటల్లో. అంత వైబ్ అండ్ అలాగే చూస్తున్నప్పుడు ఆ నాస్టాలజీ కానీ చిన్నప్పుడు మనం అంటే థియేటర్లో చూసాను. దేవుడి ప్లేస్ మా ఇంటి పక్కనే. సో అప్పట్లో అపార్ట్మెంట్ పక్కనే ఉండేది మా ఇల్లు. ఆ థియేటర్ అపార్ట్మెంట్ పక్కన ఉండేది అనమాట. సో అప్పుడు అలా వెళ్ళిపోయి చూసేసేవాళ్ళం మూవీస్ని. అసలు అది మళ్ళీ చూస్తుంటే ఆ మదర్ సెంటిమెంట్ కానీ, ఆ సాంగ్స్ కానీ, రఘువరన్ క్యారెక్టర్ కానీ ఏం చెప్తాను చెప్పండి. అందులోనే నిరుద్యోగులకి అండ్ అలాగే సింగిల్ గర్ల్కి కనెక్ట్ అయ్యే స్టఫ్ ఉంటుంది. సీన్స్, స్టోరీ, సాంగ్స్ లక్కన్న మాటికి ఫుల్ వైబ్ అయిపోయాను నేను. నాలో ఉన్న ఇంట్రోవర్ట్ని మ్యాక్స్ బయట తోసేసి ఎక్స్ట్రోవర్ట్ని ఇంజెక్ట్ చేసుకున్నాను. మీకు క్లిప్స్లో చూసి ఉంటారు ఈ పాటికి. మ్యాక్స్ ట్రై చేశాను. అబ్బా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్. అంటే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీస్కి నా వీడియోని. అండ్ ఇంకా అంతే, ఈ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఇంకా ఎక్కువ చెప్పలేం. ఎందుకంటే స్టోరీ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, విఘ్నేష్ గారు అసలు హైలైట్. ఆయన మనోడి డైరెక్షన్. నేనే రౌడీ కూడా బాగుంటుంది, ఇది బాగుంటుంది. ధనుష్ గారు యాక్టింగ్ ఏం చెప్తాను చెప్పండి. అసలు చెప్పలేనంటే ఇంకా ఆ మూవీ నుంచి నేను ధనుష్ గారికి ఫ్యాన్ అయిపోయాను అనమాట. ఆయన యాక్టింగ్ కానీ, లాస్ట్లో బాడీ సిక్స్ ప్యాక్ చేయడం కానీ హైలైట్ ఉంటుంది. అనిరుద్ధ్ బీజిఎం అనేది ఇంక థియేటర్లో పూనకాలు వస్తాయి. అంటే అప్పట్లోనే అలా ఉండేది. ఇప్పుడు ఇంక థియేటర్లో చూసిన తర్వాత అంత హై వాల్యూమ్లో పెట్టేశాడు. పూనకాలు వచ్చాయన్నమాట అనిరుద్ధ్ వాయిస్. అంటే బ్యాక్గ్రౌండ్ కానీ విఐపి డస్ట్ బడి డైమండ్ మనమే ప్యాకిరా హిస్టరీ మనదే. అయ్య బాబోయ్, బ్యాక్ బెంచ్ హిస్టరీ మనదే. అసలు వేరే లెవెల్ వర్మ, వేరే లెవెల్. వర్త్ వర్మ, నిజంగా ఈ మూవీ చూడడమే వర్త్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంకా ఈ రోజుకి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేయాల్సిన సమయం అయితే వచ్చేసింది. సో ఇలాంటి ఫస్ట్ డే రిలీజ్ బ్లాగ్స్, FDS బ్లాగ్స్ అండ్ అలాగే మూవీ రియాక్షన్స్, ట్రైలర్ రియాక్షన్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవినాష్ వర్స్ 2.0. మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అండ్ దెన్ సీ యూ సైనింగ్ ఆఫ్. బై బై.